ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన నామాలకి మీకు కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మమ్మల్ని ఇప్పటి వరకు మీరు సజీవంగా ఉంచారు. మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, మాకంటే ప్రభా ఎంతో మంది నాయన మీ గనులు ప్రభా, ఉత్తములు తండ్రి, ఈ దినాన్ని చూడలేకుండా ఉన్నప్పటికీ ప్రభా, కేవలము మీ కృప చేత నా తండ్రి అయా మీరు ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా మీ ఉద్దేశంలో నాయన మేము కొనసాగటానికి ప్రభా మీరు మాకు కృప చూపించండి తండ్రి. ఇప్పటి వరకు మీరు మా స్తుతుల సింహాసనం మీద ప్రభా ఆశీనులైనారని మేము నమ్ముతున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్తున్నాం తండ్రి. మాకు వినగలిగే చెవులను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇంకా జాయిన్ అవ్వాల్సిన బిడ్డలు కూడా మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. వారందరూ కూడా జాయిన్ అవ్వగలగడానికి కృపను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి, మా మధ్యలో ఈ వాక్యాన్ని షేర్ చేయనైనా మీ దాసుని ప్రభా సంస్కృతి గారిని మీ హస్తాలకు అప్పచెప్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి డాక్టర్ గారిని ఆయన మీరే మీ యొక్క ఆత్మ చేత ఆయన నింపి మీరు మాతో మాట్లాడదలసిన విషయాలను ప్రభా మీరు ఆయన ద్వారా మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. మీరే అభిషేకించి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డను బట్టి మీకు కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ నామ మహిమాతమే తండ్రి. మీరు బలమైన పాత్రగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఆయన యొక్క ప్రభా ఆ యొక్క స్పిరిచువల్ లైఫ్ ని బట్టి, హంబుల్ లైఫ్ ని బట్టి మీకు కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా మధ్యలో మీరు మాదిరికరంగా ఉంచి ప్రభా మీ నామ మహిమాతమే తండ్రి. మీరు అన్ని అంగాల్లో ప్రభు మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. మేమందరము కూడా మీ వాక్యాన్ని విని ప్రభా నాయన మర్చిపోకుండా దాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభా మేము ఫలభరితమైన జీవితం జీవించడానికి ఇతరులు మీ కొరకు నాయన సిద్ధపరిచే వారంగా సంపాదించే వారంగా ఉండటానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, మమ్మల్ని పవిత్రపరచమని, బలపరచమని, సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్తూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు దివ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రేపర్లో తండ్రి. ఆమెన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ శాంసన్ సుజిత్ కుమారయ్య గారు మనకి వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. డాక్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ శాంసన్ సుజిత్ గడ్డం గారు మెదడు మరియు వెన్నెముకకు సంబంధించిన అనుభవజ్ఞులైన సర్జన్ గారు మరియు వేదాంత విని అభ్యసించిన దేవుని సేవకు సిఎంసి నెల్లూరులో ఉన్నత విద్యను అభ్యసించి ఆ సంస్థ నందు వైద్యునిగా అనేక సంవత్సరాలు సేవలు అందించారు. విద్యార్థిగాను వైద్యునిగాను డాక్టర్ గారు అనేక అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ఫిలిగ్రమ్ అనే గ్రంథంలో కూడా రచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ద్వారా వారు వైద్య సేవలు అందించి ప్రస్తుతం అయ్యగారు యూనికోపస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గాను మరియు యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గాను సేవలు అందిస్తా ఉన్నారు. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. ప్రైజ్ లో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. అయ్యగారిని వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి అయ్యగారు, ప్లీజ్. అందరికి మరి ఒకసారి గుడ్ మార్నింగ్ అండ్ ప్రైజ్ లార్డ్. అందరికి మరి సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును కాక. మరి దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి ఒకసారి మీ అందరితో కలిసే ఒక ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. మరి దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి రత్నాకరయ్య గారికి, పెద్దలందరికీ కూడా మరి నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి మనందరం కూడా మరి లూకా సువార్త 14వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందామండి. లూకా సువార్త 14వ అధ్యాయము 34-35 వచనాలు. ఉప్పు మంచిదే కాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు కనుక దానిని బయట పారవేయటం. వినుటకు చెవులు గల వాడు వినుగాక అని వారితో చెప్పారు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన తండ్రి, దేవా, నాయన యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి
ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. సజీవ లెక్కల నుంచి స్తోత్రం నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా, మరి మేమందరం కూడా కుదురుగా భయంతో వినయంతో కూర్చుని వాక్యం ధ్యానించినట్లుగా మమ్మల్ని నడిపించమని, అతి సిద్ధపాటు మాకు అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ దేవ వాక్యంలో ఉన్నటువంటి వెలుగులోనికి, సత్యంలోనికి, శక్తిలోనికి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థనతో అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మరి ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 34, 35 వచనాలు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు కనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గల వాడు వినుగా కానీ వారితో చెప్పు. అంటే ఇది యేసయ్య గారు తను చుట్టూ ఉన్న వారితో మాట్లాడినటువంటి మాటలు. అయితే మనము మన జీవితాల్లో ఈ ఉప్పు అనేది అంశాన్ని, ఆ ఉప్పు అనే వస్తువుని మనము రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. దానివల్ల మనం ఎన్నో రకాలుగా మనము ఆశీర్వదింపబడి ఉన్నాం. మరి ఉప్పు అనగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది మనము వాడేటటువంటి కామన్ సాల్ట్, టేబుల్ సాల్ట్. మరి అది మనము వంటల్లో ఉప్పు ఉపయోగిస్తాం. మరి అంతేకాకుండా ఉప్పు యొక్క మనము వాడుక మనం గమనించినట్టయితే అది చాలా చోట్ల ప్రిజర్వేటివ్ గా, అంటే మనము ఏ వస్తువునైతే ఎక్కువ రోజులు దాచాలనుకుంటామో, ముఖ్యంగా ఆహారపు వస్తువులని, దాంట్లో ఉప్పు ఎక్కువగా కలిపి దాన్ని ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. మనము రెగ్యులర్ గా యూజ్ చేసే పచ్చళ్ళలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిలుస్తాయి. మరి అంతేకాకుండా ఉప్పు అనేది చాలా మెడిసిన్ లో, అంటే డాక్టర్లు వాడేటటువంటి ట్రీట్మెంట్ లో చాలా సార్లు ఉప్పు కూడా ట్రీట్మెంట్ గా వాడతారు. మనం హాస్పిటల్ వెళ్ళినప్పుడు సలైన్ ఎక్కించమని చెప్తారు కదా, ఆ సలైన్ లో ఉండేది ఉప్పే ఆ సలైన్ లో ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే దేవుని సృష్టి ఎలాంటిదంటే మన శరీరంలో కూడా ఉప్పును చాలా రకాలుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ మన బాడీలో ఉంటాయి. ముఖ్యమైనటువంటిది సోడియం క్లోరైడ్. మరి అంతేకాకుండా ఈ ఉప్పు అనేది చాలా పూర్వకాల సమయాల్లో ముఖ్యంగా అరేబియా ప్రాంతంలో ఉన్నటువంటి అప్పుడు ఏదైతే ట్రేడ్ జరిగేదో, వ్యాపారం జరిగేదో, అప్పుడు వ్యాపారం చేసుకున్నప్పుడు వారి మధ్య ఒప్పందంగా వారు ఉప్పును మార్చుకునేవారంట. అంటే అలాంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ ఉప్పు. ఇంకొక విషయం ఏంటంటే, మనము చాలా సార్లు ఎప్పుడన్నా బాగా పనిచేసినప్పుడు, ఎక్కువ ఎండలో పనిచేసినప్పుడు కానీ, ముఖ్యంగా డైలీ లేబరర్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ లేబరర్స్ కానీ మనం గమనించినట్టయితే, లేక అప్పుడప్పుడు మనం కూడా ఎండాకాలం సమయంలో బాగా పనిచేస్తే మన శరీరం నుండి బయటికి వచ్చి నిజమైనటువంటి ఉప్పులా కనిపించే ఉప్పును మనం చూస్తాం. ఉప్పు మన బట్టల పైన పేరుకుంటుంది. అంటే మన శరీరం నుండి బయటకు వచ్చి నిజమైనటువంటి వస్తువుగా కనిపించేటటువంటి విషయాల్లో ఉప్పు ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ అవర్ బాడీ. మరి అలాంటి ఉప్పు గురించి యేసయ్య గారు తను పరిచయం చేసినప్పుడు చాలా సందర్భాల్లో ఈ ఉప్పు గురించి మాట్లాడారు. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉప్పు అనేది వాళ్ళు వ్యాపారం విషయంలో కానివ్వండి, లేక రెగ్యులర్ గా వాళ్ళు వాడేటటువంటి వంటకాల్లో కానివ్వండి, లేక అప్పట్లో ఫ్రిడ్జెస్ లేవు కాబట్టి, ఇప్పుడంటే మనం అన్ని కూడా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుకుంటాం, కానీ అప్పట్లో లేవు కాబట్టి వారు సాల్ట్ ని ఎక్కువగా దాని ఫుడ్ ని ప్రిజర్వ్ చేయడానికి కూడా ఉపయోగించేవారని మనం వింటూ ఉంటాం. అయితే మరి ఈ యొక్క యెరూషలేము యూదా ప్రాంతాన్ని గమనించినట్టయితే అది అరేబియా పెనిన్సులాలో ఉన్నట్టు మనం చూస్తాం. అరేబియా పెనిన్సులాలో ఒక అరేబియా వ్యాలీ, హీబ్రూ భాషలో అరేబియా పదానికి అర్థం ఏంటంటే డెజర్ట్. ఇట్లా డెజర్ట్ లాగా, అంటే ఎండిపోయినటువంటి ప్రాంతం. మరి అలాంటి ప్రాంతంలో అరబా వ్యాలీ ఏదైతుందో దాని గురించి బైబిల్లో చాలా చోట్లు పేర్కొనబడింది. అక్కడ ఉన్నటువంటి ఒక సముద్రము పేరు ఏంటంటే ఉప్పు సముద్రం, అంటే సాల్ట్ సీ, డెడ్ సీ.
ఈ డెడ్ సీ గురించి బైబిల్లో చెప్పబడింది. డెడ్ సీకి బైబిల్లో ప్రాముఖ్యత ఉంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము డెడ్ సీ గురించి చాలా సార్లు వివిధ రకాలుగా అంటే క్రైస్తవులమైన మనము దాని గురించి వింటూ ఉంటాం. మరి యెరూషలేం ప్రాంతానికి అక్కడికి యెరూషలేము చూడ్డానికి వెళ్ళినటువంటి వారు డెడ్ సీ కూడా వెళ్ళి చూస్తారు. అయితే డెడ్ సీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అది ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలన్నిట్లో కంటే ఎక్కువ ఉప్పు కలిగినటువంటి సముద్రం. మామూలు సముద్రాల్లో ఉన్న ఉప్పు కంటే 3 నుండి 5% ఎక్కువ ఉప్పు ఉన్నటువంటి సముద్రం అది. అంటే దాని యొక్క నీటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుందంటే దాంట్లో మనము ప్రవేశిస్తే దాంట్లో మనుషులు తేలుతారంట మునిగిపోకుండా. అంతేకాకుండా ప్రపంచంలో మనము ఏ ఏ కొండనైనా సరే పెద్ద పెద్ద పర్వతాలు, హిమాలయ పర్వతాలు, అలాంటి పర్వతాల యొక్క హైట్ మనం కొలిచినప్పుడు సముద్రం యొక్క మట్టం నుండి కొలుస్తాం, సీ లెవెల్ నుండి కొలుస్తాం. అయితే విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఉప్పు సముద్రం అనేది సముద్ర మట్టం కంటే తక్కువ లెవెల్లో ఉన్నట్టుగా చూస్తాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క డెడ్ సీ ఉప్పు సముద్రం చాలా కిందికి ఉన్నట్టు, మామూలు నేల మట్టం కంటే కూడా ఇంకా కిందికి. సముద్రం మనం చూసే సముద్ర నేల మట్టం కంటే సముద్ర మట్టం కంటే ఇంకా కిందికి లెవెల్లో ఉండేటటువంటి ఆ యొక్క సముద్రం. ఇంకొక విషయం ఏంటంటే విచిత్రమైనటువంటి విషయం, ఉప్పు సముద్రము ఇది మామూలు సముద్రాలు, ఇప్పుడు నదులు వెళ్ళి సముద్రాల్లో కలుస్తాయి, సముద్రాలు మహాసముద్రాల్లో కలుస్తాయి, రివర్స్ ఓషన్, సీస్ అండ్ సీస్ జాయిన్ ఓషన్స్. కానీ ఈ ఉప్పు సముద్రము ఇంకా వేరే ఏ సముద్రాన్ని కలవకుండా ఉప్పు సముద్రంగానే ఉండిపోతుంది. అంటే అక్కడ వచ్చిన నీరు ఏదైతుందో, యోర్దాన్ నది నుండి ఉప్పు సముద్రంలో ప్రవహించేటటువంటి నీరు ఏదైతుందో ఆ నీరు అక్కడే ఉంటుంది, ఇంకా వేరే సముద్రాన్ని కలవవు, అక్కడే ఉండి ఆవిరైపోతూ ఉంటాయి. అంటే ఇన్ని రకాలుగా ఉప్పు సముద్రం అనేది డిఫరెంట్ గా ప్రత్యేకమైనటువంటి సముద్రం. దాని చుట్టూ ఉన్నటువంటి పర్వతాలను గమనించినట్టయితే అవి చాలా ఉప్పుతో కూడుకున్నటువంటి, వివిధ రకాలైనటువంటి సాల్ట్స్ తో కూడుకున్నటువంటి, రాళ్లతో ఉన్నటువంటి ప్రదేశం అది. క్రైస్తవ మరి ఈ యొక్క రీసెర్చ్ చేస్తారు కదా, పరిశోధన చేసేటటువంటి, అంటే బైబిల్ గురించి పరిశోధన చేసేటటువంటి వాళ్ళు కనుగొనేటువంటి విషయాలు లేకపోతే నమ్మేటటువంటి విషయాలు ఏంటంటే సొదొమ గొమొర్రాలు అటువంటి అదే ప్రాంతంలో ఉన్నట్టుగా, లేక లోతు తన భార్య మరి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు మరి లోతు భార్య తిరిగినప్పుడు షీ టర్న్ ఇంటూ పిల్లర్ ఆఫ్ సాల్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా చెప్తారు. ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే మనము అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో యేసయ్య గారు మరి ఈ యొక్క ఉప్పు గురించి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తూ మాట్లాడారో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్నామంటే దేవుని సంబంధులుగా ఉన్నాము. దేవుని సంబంధులుగా ఉన్నామంటే లోకం నుండి మనము వేరు చేయబడినటువంటి వారు. యేసయ్య గారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్తారు కదా, నేను లోకంలో ఉన్నాను కానీ లోక సంబంధిని కాను. మనం కూడా ఈ లోకంలో ఉన్నాము కానీ మనము ఈ లోక సంబంధులము కాదు. మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మరి 19వ వచనంలో చూద్దాం. అక్కడ ఏమంటుందంటే మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని అందున్నదనియు ఎరుగుదుము. 18వ వచనంలో చూస్తే దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణిని ముట్టడు అని. అంటే దోస్ హు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని అందున్నదని ఎరుగుతాం. ఇది యేసయ్య గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాటలు తాను పరిచర్య చేస్తున్నప్పుడు. కాబట్టి క్రైస్తవులైన మనము ఈ లోకంలో యేసు యొక్క నామాన్ని ధరిస్తూ క్రిస్టియన్స్ గా పిలువబడుతున్న మనము కూడా నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఈ లోకం నుండి వేరు చేయబడినటువంటి వారం. ఉప్పును గమనించినట్టయితే ఉప్పు కూడా ఒక మాలిక్యూల్,
ఆ యొక్క మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ లోకంలో వేరే మాలిక్యూల్స్ తో కలిసిపోయి ఉంటాయి. అది సముద్రం నీళ్ళే కానివ్వండి, లేకపోతే ఉప్పురాయ కానివ్వండి, దాని నుండి వివిధ రకమైనటువంటి రసాయన ప్రాసెస్ ద్వారా మరి ప్యూర్ ఉప్పు అంటే నిజమైనటువంటి ఉప్పు, ప్యూర్ సాల్ట్ ని మనం తయారు చేసుకొని దాన్ని మనం వాడతాం. ఈ ప్యూర్ సాల్ట్ ని మనం తయారు చేసినప్పుడు దాని లోకం నుండి లోకంలో ఉన్నటువంటి మాలిన్యం నుండి, ఇంప్యూరిటీస్ నుండి వాటిని శుద్ధపరిచి ఆ శుద్ధమైనటువంటి ఉప్పునే మనము మన ఇండ్లలో పెట్టుకుంటాం. ఆ శుద్ధమైనటువంటి ఉప్పునే మనము వాడుకుంటాం. అలాగే క్రైస్తవ జీవితాల్లో లోకంలో మనము ఉంటున్నాము, కానీ లోక సంబంధులుగా మనం ఉండకూడదు. లోకంలో ఉన్న మాలిన్యం నుండి దేవుడు మనను పరిశుద్ధపరచబడ్డానికి యేసయ్యను పంపించారు. యేసయ్యను మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనము పాప క్షమాపణ పొందామని మనం నమ్మితే, మన పాపాలు ఆయన యొక్క రక్తంలో కడగబడ్డాయి అని నమ్మితే, పరిశుద్ధాత్మ దేవునితో మనం సావాసం కలిగి ఉన్నాము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనని రూపాంతరం చేస్తూ ఉన్నాడు. దానిని బట్టి మనం పరిశుద్ధపరచబడదు, బీయింగ్ ప్యూరిఫైడ్, సాంక్టిఫైడ్ అని మనం నమ్మితే, మనం నమ్మాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, మనము ఆ యొక్క ఉప్పు ఎలాగైతే ప్యూర్ మాలిక్యూల్స్, ఆటమ్, ఈ సోడియం క్లోరైడ్ మాలిక్యూల్స్ ఏవైతే వేరే పదార్థాల నుండి వేరు చేయబడి అంటే ప్యూరిఫై చేయబడి మనము సపరేట్ గా దాన్ని డిఫరెంట్ వస్తువులు పెట్టుకొని వాడతామో, అలాగే మనము కూడా ఈ లోకం నుండి వేరు చేయబడినటువంటి వారు, ఆ ఉప్పు లాంటి వారం. మనం కూడా ఉప్పు ఎలాగైతే వాడబడుతుందో అలా వాడబడాలి, అలా ఉండాలి అనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో యేసయ్య గారు తను పరిచర్య చేసినప్పుడు ఈ మాటలు పలికినట్టుగా మనం చూస్తాం. అయితే మొదటిగా మనము మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 13వ వచనంలో చూద్దాం. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 13. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు అని చెప్పారు. దాని పైన వచనాలు మనం గమనించినట్టయితే యేసయ్య గారు మరి కొండపైన తను చేసినటువంటి ఆ యొక్క సర్మన్ ఏదైతే ఉందో అప్పుడు తను మాట్లాడినటువంటి మాటలు, అంటే ధన్యతల గురించి మనం చూసినట్టయితే చాలా విషయాలు యేసయ్య గారు అక్కడ చెప్పారు. కనికరము గల వారు ధన్యులు, అలా ధన్యులు, ఎవరు ధన్యులు అనేటువంటి విషయాన్ని యేసయ్య గారు చాలా స్పష్టంగా చెప్పారు. చెప్తూ 11, 12 వచనాలకు వచ్చేసరికి ఏమంటారంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున వారు పూర్వమందున్న ప్రవక్తలను హింసించి అని చెప్తారు. తర్వాత ఏమంటున్నాడంటే, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య గారు తను పరిచర్య చేస్తున్నప్పుడు చాలా సార్లు నేనే వెలుగును, నేనే సత్యము, నేనే మార్గము, కానీ ఇక్కడ 2 విషయాల్లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటారు, మరి ప్రత్యేకంగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అంటారు. యేసయ్య గారు మనని, అంటే తన్ను వెంబడించేటటువంటి శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు, అంటే మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, వాక్యము సత్యవాక్యమైనటువంటి వాక్యము, మనతో మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, మనము లోకమునకు ఉప్పై ఉన్నాం. అంటే యేసయ్య గారు ఎంతగా అక్కడ ఉన్నటువంటి జనాలు, తన శిష్యులు అర్థం చేసుకోవడానికి ఈ యొక్క ఉప్పును ఎగ్జాంపుల్ గా తీసుకొని తాను అక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇది మనం బాగా గమనించాల్సినటువంటి విషయం. మనము లోకం నుండి ప్రత్యేకింపబడ్డాము. ఒక ఉప్పు ఎలాగైతే ఇంప్యూరిటీస్ నుండి, వివిధ రకాలైనటువంటి అనవసరమైనటువంటి పదార్థాల నుండి వేరు చేయబడి ప్యూర్ గా మార్చబడుతుందో, మనము అలాగా క్రైస్తవులము మరి లోకములో ప్రత్యేకింపబడి మనము ఉప్పై ఉన్నాము. ఈ ఉప్పై ఉన్నటువంటి
ఏదైతే ఉప్పు ఉందో ఆ ఉప్పు లోకానికి ఉప్పై ఉందంటున్నాడు. అంటే మనము లోకంలో ఉన్నాము, లోక సంబంధులము కాదు, కానీ మనము లోకానికి ఉప్పై ఉన్నాము. అంటే అర్థం ఏంటంటే మనము ఈ లోకానికి యేసయ్య గారు ఏ విషయాలైతే మనకు ఈ వాక్యంలో చెప్పారో ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను ఇతరులకు తెలిసే విధంగా జీవించే జీవితాలు కలిగి ఉండాలని. మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాము. వీఆర్ ప్యూర్ అండ్ వీఆర్ సాల్ట్. ఇంగ్లీష్ లో చూస్తే వీఆర్ సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. ఇప్పుడు సాల్ట్ అనేది, ఉప్పు అనేది ఏం చేస్తుందండి? ఉప్పు అనేది ఇప్పుడు మనము ఏదైనా సరే ఒక కూరలో ఉప్పు వాడితే ఆ ఉప్పు అనేది ఆ కూరకు ఒక టేస్ట్ని ఇస్తుంది, ఒక ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. మరి ఆ యొక్క ఫ్లేవర్ని యాడ్ చేస్తూ మరి ఆ యొక్క కూరకు కానీ ఆ యొక్క కర్రీకి కానీ దానికి ఉన్నటువంటి విలువను, ఆ యొక్క టేస్ట్ను పెంచుతుంది. మన జీవితాలు కూడా మన చుట్టూ ఉన్న వారి జీవితాలను ప్రభావితం చేసేటటువంటి జీవితాలుగా ఉండాలి. ఆ ప్రభావితం చేసే జీవితాలు ఎలా ఉండాలంటే మన చుట్టూ ఉన్న వారిని సత్యం వైపు, సత్యవాక్యము వైపు నడిపించేటట్టు ఉండాలి. మనము క్రీస్తుని కలిగి ఉన్నాము అంటే ఆ క్రీస్తును మనము ప్రకటిస్తున్నాము, మనం క్రీస్తులో ఉన్నాము, ఆయనలోనే మన ఉనికి ఉంది. మరి ఆయనను మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవారు ఆయనని మనలో చూచే విధంగా మనము ఉండాలి. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు మన యొక్క మాటల్లో, మన యొక్క చేతల్లో, మన యొక్క తలంపులు మనం ఎలా ప్రకటిస్తున్నాము, మన యొక్క డెసిషన్స్ ఎలా ఉన్నాయి, మన ఇంట్లో కానీ, వర్క్ ప్లేస్ లో కానీ, సంఘంలో కానీ ఎలా ఉన్నాయి, మన నైబర్హుడ్ లో చుట్టుపక్కల వాళ్ళ మధ్య ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు. ఆ గమనించే వాళ్ళు మన యొక్క వివిధ రకాలైనటువంటి మన జీవితంలో మనం చేసేటటువంటి పనుల్లో మరి ఈ యొక్క సత్యవాక్యాన్ని చూస్తున్నారా? మరి ఆర్ దే ఏబుల్ టు విట్నెస్ దట్ లివింగ్ గాడ్, లివింగ్ వర్డ్ ఇన్ అస్? అప్పుడే మనము ఈ లోకానికి ఉప్పై ఉంటాం. ఉప్పు అనేది ఇతర వస్తువులతో ముడితే గానే పనిచేయదు. అంటే ఉప్పును మనము దేనితోనైనా వాడితే కానీ, అంటే ఉప్పు అనేది ఇంకొక వస్తువుతో, అది పచ్చళ్ళే కానివ్వండి, ఆహారమే కానివ్వండి, మాంసమే కానివ్వండి, దాన్ని తాకితే కానీ అది ఉప్పులాగా పనిచేయదు. ఉప్పు దూరంగా ఉండి నేను దూరంగానే ఉంటాను, మిమ్మల్ని ముట్టకుండా, మీతో ఎటువంటి ఏమంటారు మీకు నాకు సంబంధము లేనట్టుగా ఉంటే, అంటే మనకు చుట్టూన వారి యొక్క ఆత్మలు మనకు ఏం సంబంధం లేదు అని అనుకుంటే, అంటే మనము ఉప్పు ఎలాగైతే ఒక వస్తువును ముట్టిన తర్వాతనే దాని యొక్క ఎఫెక్ట్ ప్రభావితం అవుతుంది. అంటే సాల్ట్ ఈజ్ మెంట్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అదర్ పార్టికల్స్ ఆర్ అదర్ థింగ్స్ టు ఎక్స్ప్రెస్ ఇట్స్ ఎఫెక్ట్. మన జీవితాలు కూడా అంటే క్రైస్తవ జీవితాలు, నేను ఉప్పులాగానే ఉంటాను, ఉప్పులాగానే టేబుల్ పైన పెట్టిన డబ్బాలో అలానే ఉంటాను, అలా చిన్న చిన్న బాటిల్స్ లో మనం పెట్టుకుంటాం కదా డైనింగ్ టేబుల్ పైన, అలానే ఉంటాను, నేను ముట్టకుండానే ఎఫెక్ట్ ఇస్తానంటే అది కాని పని. అలాగే క్రైస్తవమైనటువంటి మన జీవితాల్లో మొదటిగా మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మనము నిజంగా లోకానికి ఉప్పై ఉన్నామా? అంటే చుట్టూన్న వారి జీవితాన్ని మనము ఆ రకంగా ప్రభావితం చేస్తున్నామా? సత్యవాక్యం అనేటటువంటి విషయంతో చుట్టూ ఉన్న వారి జీవితాల్లో మనం అలాంటి అలాంటి ఫ్లేవర్ ని వారి జీవితాల్లో నింపుతున్నామా? చుట్టూ ఉన్న వాళ్ళు అరే ఇతను ఎందుకు ఇలా ఉన్నాడు అంటే క్రీస్తుని నమ్మాడు కాబట్టి, అంటే అలాంటి ఉప్పై మనం ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకుందాం. ఎందుకంటే అన్నిటికంటే సులువైన విషయం ఏంటంటే
ఏమి పని చేయకుండా ఉండడం కదా. అంటే క్రైస్తవులుగా పేరు పెట్టుకుని ఉన్నాము, క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాము, కానీ ఉప్పు కాకుండా ఉండడము అనేది చాలా సులువైనటువంటి విషయం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే మనకెందుకు వచ్చినటువంటి గొడవ, మనం ఎందుకు పెట్టుకోవాలి, మనం ఎందుకు వారితో మాట్లాడాలి, మనం ఎందుకు వారి గురించి ఆలోచించాలి, మనం ఎందుకు వాళ్ళతో అనవసరంగా ఇచ్చేసుకోవాలి, వారితో మనకేంటి అనేటటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం కొన్నిసార్లు. లేకపోతే మన పనుల్లో మనం బిజీగా ఉంటూ ఉంటాం. ఈ రెండు విషయాల్లో మనం చేసే విషయం ఏంటంటే మనం ఉప్పై ఉండడం లేదు. కానీ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము ఈ లోకానికి ఉప్పై ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి. తరువాత మార్క్స్ వార్తలో చూద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో అక్కడ యేసయ్య గారు మరొకసారి ఉప్పు గురించి మాట్లాడడం జరుగుతుంది. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 49-50 వచనాలు. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 49-50 వచనాలు. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగచేతురు. మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే యేసయ్య గారు ఏమంటున్నారు అక్కడ, మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటున్నారు. సారము కలిగిన ఉప్పులాగా ఉండాలి మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటున్నారు. మరి ఇక్కడ ఏమంటున్నారంటే మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండాలంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే హ్యావ్ సాల్ట్ ఇన్ యువర్ సెల్వ్స్. మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండుడి అంటుంది. అంటే సారమైనటువంటి ఉప్పు మీలో ఉండాలని అర్థం. హ్యావ్ సాల్ట్ ఇన్ యువర్ సెల్వ్స్. అయితే పైన వచనాలు మనం గమనించినట్టయితే 42వ వచనం నుండి అక్కడ యేసయ్య గారు ఏమంటున్నారంటే, నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతపరచువాడెవడో వాడు మెడకు ఒక పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు అని చూస్తాం. తర్వాత వచనాల్లో మనం చూసినట్టయితే అక్కడ ఏమని చెప్తున్నారంటే అభ్యంతరము అనే మాటను మనం గమనిస్తాం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని నరికివేయుము, నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దానిని నరికివేయుము, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని తీసి పారవేయుము అని అభ్యంతరపరచడం అనే దాని గురించి చూస్తాం. అంటే విశ్వాసులైనటువంటి మనము బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన జీవితాల్లో ఇలాంటి అభ్యంతరపరిచేటటువంటి విషయాలు ఉండకూడదు. అభ్యంతరపరిచే విషయాలని ఎంత సూటిగా బలంగా మనం ఎదుర్కోవాలంటే యేసయ్య గారు ఇంతకంటే అంటే కఠినమైనటువంటి మాటలు మనం చూడం. ఎందుకంటే చెయ్యి అభ్యంతరపరిస్తే చెయ్యిని నరికివేయమంటారు. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే వీఆర్ లుకింగ్ అట్, మనం దేనిని గమనిస్తున్నామంటే ప్యూరిటీ. అంటే ఒక విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి, బిలీవర్, విశ్వాసి ఎలా ఉండాలంటే ఈ యొక్క అభ్యంతరం కలిగినటువంటి విషయాల్లో చాలా కఠినంగా ఉండాలి. ఎంత కఠినంగా ఉండాలంటే ఇక్కడ చెప్పబడినట్టుగా ఏ విషయాలైతే మన విశ్వాసం విషయంలో మనని అభ్యంతరపరుస్తూ ఉంటాయో ఆ విషయాలలో మనం చాలా కఠినంగా ఉండాలి. కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకంటే ఉప్పు నిస్సారమైతే మరి దేని వలన దానికి సారం కలుగును? ఉప్పు చూడ్డానికి తెల్లగా ఉంది, చూడ్డానికి ఉప్పులాగా కనిపిస్తుంది, కానీ దాంట్లో సారము లేదనుకోండి. ఇప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తాం, షాప్స్కి వెళ్ళినప్పుడు సాల్ట్ ప్యాకెట్స్ కొనుక్కుంటాం. చాలా రకాల సాల్ట్ ప్యాకెట్స్ ఉంటాయి, కానీ మనం ఏం చేస్తాము, మనం రెగ్యులర్ గా వాడేటటువంటి సాల్ట్ ప్యాకెట్ కొంటాం, స్టాండర్డ్ గా ఉన్నటువంటి సాల్ట్ ప్యాకెట్స్ తీసుకుంటాం. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కొత్తగా వచ్చినటువంటి లేకపోతే తెలియక కొన్ని సాల్ట్ ప్యాకెట్స్ కొన్నప్పుడు వాటిలో సాల్ట్ ఉంటుంది కానీ దాంట్లో సారం ఉండదు. మనకు తెలిసిపోతుంది. ఎంత వాడినా కానీ కూరలో సాల్ట్ రాదు, ఎందుకంటే అది
ఇట్స్ నాట్ ఏ ట్రూ సాల్ట్, ప్యూర్ సాల్ట్ కాదు, డూప్లికేట్. అప్పుడు మనం ఏం చేస్తాం, అది వాడము, పక్కకు పెట్టేసి మళ్ళీ కొత్త ప్యాకెట్, మనం రెగ్యులర్ గా వాడే ప్యాకెట్ కొనుక్కుంటాం. అంటే ఉప్పుకి ఉప్పు సారము లేకుండా ఉంటే అది చూడ్డానికి ఉప్పులాగానే ఉండొచ్చు, కానీ సారము లేనటువంటి ఉప్పు ఉంటే దాంతో ప్రయోజనము లేదు. మరి మన జీవితాల్లో మనము ఏ రకంగా జీవిస్తున్నాం? మనను అభ్యంతరపరిచేటటువంటి విషయాలు, విశ్వాసులమైన మనము మన జీవితాల్లో మనని అభ్యంతరపరిచే విషయాల విషయంలో మనము కఠినంగా ఉన్నామా? సాల్ట్ డినోట్స్ ప్యూరిటీ. సాల్ట్ డినోట్స్ ప్యూరిటీ. పైన వచనంలో 45-49 వచనంలో ఏమంటుందంటే, ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. అంటే క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఉప్పు సారం అనేది అగ్ని వలన కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవునితో మనకు ఉన్నటువంటి సహవాసము బలంగా ఉంటే మన జీవితంలో మనము పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాన్ని మనము రూపాంతరం, ఏదైతే మనం రూపాంతరపరచబడుతూ ఉన్నామో దాని మనకు సిద్ధపాటు ఉంటే, అంటే ఇఫ్ వి ఆర్ అలౌవింగ్ ద హోలీ స్పిరిట్ గాడ్ టు వర్క్ ఇన్ us, దేవుడే కార్యం చేస్తాడు, కానీ ఆ కార్యాన్ని చేయడానికి ఆ సిద్ధపాటు మనం కలిగి ఉన్నాము. దానివల్లనే మన బిలీవర్కి, విశ్వాసకి తన జీవితంలో సారము కలుగుతుంది, సాల్టినెస్ అనేది. ఆ సాల్టినెస్ అయిన సాల్ట్ గా ఉంటేనే అక్కడ చివరికి ఏమనుంది, మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండుడి, ఒకరితో ఒకరు అప్పుడు సమాధానముగా ఉంటారని చెప్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, చాలా విషయాల్లో మనము కాంప్రమైజ్ అవుతూ జీవిస్తూ ఉంటాం. అభ్యంతరపరిచేటటువంటి, మనను శుద్ధీకరించేటటువంటి ప్రక్రియలో ఆత్మీయంగా చాలా విషయాల్లో మనము కాంప్రమైజ్ అవుతూ జీవిస్తూ ఉంటాం. అభ్యంతరపరిచే విషయాలు ఉన్నా కానీ వాటిని మనలో ఉంచుకుంటూ ఇంకా కాంప్రమైజ్డ్ గా జీవిస్తుంటాం. కానీ వాక్యం ఏమని చెప్తా ఉందంటే, మనము ప్యూర్ గా ఉండాలి. ఉప్పు సారము కలిగి ఎలా ఉంటుందో అలా ఉండాలి. అలా ఉంటేనప్పుడు ఏమవుతుందంటే ఒకరితో ఒకటి పీస్గా ఉంటుంది. ఇప్పుడు నా జీవితంలో, విశ్వాసైన నా జీవితంలో అభ్యంతరపరిచే విషయాలు ఉన్నాయనుకోండి, అది నాకు తెలుసు, నా యొక్క మనసాక్షికి తెలుస్తుంది, కాన్షియస్. అది దేవుని కూడా తెలుసు. అప్పుడు ఏమవుతుందంటే మనలో సమాధానం ఉండదు, దేవునితో సమాధానం ఉండదు, మనలో సమాధానం ఉండదు. మనలో సమాధానం లేనప్పుడు ఇతరులతో సమాధానం ఉండడము కష్టం. పైకి సమాధానం కలిగినట్టే ఉంటాం, కానీ నిజమైనటువంటి సమాధానము హృదయంలో ఉండదు. ఎందుకంటే రోమా గ్రంథము 14-17 దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం అని ఉంటుంది. అది మనం పొందకుండా కాంప్రమైజ్ అవుతూ జీవిస్తూ ఉంటాం. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, రెండవ విషయం, మొదటిది, మనము లోకానికి ఉప్పై ఉన్నామని యేసయ్య గారు చెప్పారు. ఆయనను మనం వెంబడిస్తూ ఆయన శిష్యులుగా ఆయన నామం కలిగి లోకంలో జీవిస్తాం. రెండవ విషయం ఏమిటంటే, మనము ఉప్పు సారము కలవారమై ఉండాలి. మీరు ఉప్పు సారము కలవారై ఉండుడి అంటే దేవుని యొక్క యాక్టివిటీ ఏదైతుందో అది మనం ఉప్పు సారముగా అర్థం చేస్తాం. ఆ యాక్టివిటీని మనలో ఎప్పటికీ ఉంటూ ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం పనిచేస్తూ ఉంటేనే అది ఉంటుంది. అటు సాహసం లేకుండా నామమాత్రానికి మాత్రము మనము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటే అది నిజమైనటువంటి ఉప్పు సారము కలిగినటువంటి జీవితం కాదు. ఉప్పులాగానే కనిపిస్తాం, కానీ దానిలో సారము లేనటువంటి జీవితం. దానివల్ల దినదినము ఏమవుతుందంటే ఆ ఉప్పు యొక్క వాడుక, లేకపోతే ఆ ఉప్పు యొక్క యూజ్ ఉండకుండా పోతుంది. ఇప్పుడు మనందరి ఇళ్లలో మనము టేబుల్ పైన ఉప్పు, సాల్ట్ పెట్టుకుంటాం. ఈ సాల్ట్ చూడ్డానికి తెల్లగా సాల్ట్ లాగా ఉంది,
కానీ ఇట్లే నేను టేబుల్ పైన పెట్టి వాడకుండా ఉంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. లేక వాడినా కానీ ఈ ఉప్పు నాకు సారం ఇవ్వకుండా ఉంటే దీనివల్ల ప్రయోజనము లేదు. చూడడానికి ఉప్పే, కానీ సారము లేనటువంటి ఉప్పు, వాడుకకు యూజ్ చేయబడినటువంటి ఉప్పు. ఇలానే పెట్టి నేను ఉప్పు వాడను, ఉప్పు వాడకుండా అట్లే పెట్టి ఉంటాను, ఉప్పు అట్లే ఉండాలి అంటే అది కాదు. మన జీవితాల్లో మనము చూడ్డానికి మాత్రమే, కనిపించడానికి మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తున్నామా? పేరు కొరకు మాత్రమే? లేక నిజమైన సారము మనలో కలిగి ఉండి మరి లోకానికి కూడా సారమై, ఉప్పు సారము లోకానికి ఉప్పై జీవిస్తున్నామా? ప్రశ్నించుకుందాం. మరి మూడో విషయం చూద్దాం. లూకాసు వార్తలో 14వ అధ్యాయము మనం మొదట్లో చదువుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో 14వ అధ్యాయము 34, 35 వచనాలు. ఉప్పు మంచిదే కానీ, ఇక్కడ చూడండి, ప్రతిసారి మనం చూస్తుంది ఏంటంటే ఉప్పు మంచిదే, ఉప్పు మంచిదే, ఉప్పు మంచిది, ఉప్పు మంచిది అని చెప్పు. దేవుణ్ణి నమ్మినటువంటి విశ్వాసి మంచివాడు. కానీ ఆ మంచివాడు ఆ యొక్క మంచి ఏదైతే ఉందో అది మంచిగా ఉంటేనే ఉప్పు సారం కలిగినట్టు వారం అవుతాం. ఇక్కడ కూడా అదే మాట, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారం అయితే దేని వలన దానికి సారము కలుగును అనే తర్వాత ఇక్కడ రెండు విషయాలు చెప్పబడి ఉన్నాయి. ఉప్పు భూమికైనను ఎరువుకైనను పనికి రాదు కనుక అది దానిని బయట పారవేయుదురను. ఇక్కడ చాలా స్పష్టంగా ఏమని చూస్తున్నామంటే ఉప్పు భూమికైనను ఎరువుకైనను పనికిరాదంట. రెండు విషయాలు చూస్తున్నాం. వ్యవసాయం చేసే వారికి చాలా మందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఉప్పు ఏదైతే ఉందో అది సాయిల్ అంటే భూమిలో ఆల్రెడీ ఉప్పు కొద్దిగా కలిగి ఉంటుంది. భూమి ఎక్కడైనా సరే ఒకవేళ ఆ సాల్ట్ తక్కువగా ఉందనుకోండి, కొన్నిసార్లు ముందే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాం. అంటే మొదట విత్తనాలు వేయక ముందే అది సాల్ట్ యాడ్ చేస్తాం. అది మన అగ్రికల్చరల్ సైంటిస్టులు మనకు చెప్తారు. అంటే ఈ యొక్క వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వారు అక్కడ వివిధ ప్రాంతాలను బట్టి మరి ఉప్పు భూమిలో ఉన్నటువంటి లవణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మరి ఎంత కలపాలో అవి మనకు చెప్తారు. దాని కొరకు ఉప్పు వాడబడుతుంది. తర్వాత గింజలు నాటిన తర్వాత మొక్కలు పైకి వచ్చి మొక్కలు పెరుగుతూ ఉన్నప్పుడు కూడా కొన్ని మందులు చల్లుతారు కదా, ఎరువుల్లాగా. వాటిలో కూడా ఉప్పు ఉంటుంది. మనందరికి తెలిసినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇలాంటి ఉప్పులు కలుపుతారు. ఈ రెండు అవసరం దేనికంటే ఒక పంట కరెక్ట్ గా రావాలి అంటే ఆ యొక్క భూమిలో కరెక్ట్ గా ఉప్పు ఉండాలి. మళ్ళీ పెరిగేటువంటి మొక్కలకి ఆ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి కావలసినటువంటి ఎదుగుదలను బట్టి వాటికి ఉప్పు కావాల్సి వస్తుంది. ఈ రెండుటికి మనము చల్లేటటువంటి ఉప్పు పనికిరాదనుకోండి, అంటే మనము వాడేటటువంటి ఉప్పులో ఆ సారము లేదనుకోండి, అది పారవేయబడ్డానికే ఉపయోగపడుతుంది. అంటే అది మళ్ళీ మనం భూమిలో పడేస్తాం, అంటే అది భూమిలో కలిసిపోతుంది. అంటే మళ్ళీ అది సారము లేనటువంటి ఇతర వస్తువులుగా, అంటే భూమిలో నుండి, రాళ్లలో నుండి, నీటి నుండి మనము ఉప్పుని బయటికి తీసి దాన్ని శుద్ధీకరించి ఉప్పుగా వాడుతుంది. మరి ఉప్పులో సారం లేనట్టయితే మరి తిరిగి అది ఇట్ గోస్ బ్యాక్ టు ద వరల్డ్, తిరిగి లోక సంబంధమైనటువంటి విషయంగా మారిపోతుంది. పారేస్తాం, అంటే ఇతర మన బయట ఉన్నటువంటి ఇసుక లాగా, వేరే రాళ్ళలాగా అది అయిపోతుంది. అంటే ప్రత్యేకింపబడినటువంటి వస్తువు దాని ప్రత్యేకతను కోల్పోతే దానికి ఇంకా విలువ ఉండదు, పారవేయబడ్డానికి తప్ప. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? క్రైస్తవులైనటువంటి మన జీవితాల్లో ఆ డిసిప్లిన్ ఉందా? క్రైస్తవులైనటువంటి మన జీవితాల్లో ఎదుగుదల ఉందా? లేక మనము దిగజారుతున్నామా? అంటే ఉప్పు
సారము కలిగి ఉండడము చాలా ముఖ్యం. సారము కోల్పోతున్నటువంటి ఉప్పు దేనితో సమానం అంటే డిసిప్లిన్ లేకుండా దిగజారిపోతున్నటువంటి విశ్వాసం. ఇక్కడ మాటలు యేసయ్య గారు ఎప్పుడు చెప్పారంటే తాను శిష్యత్వం గురించి మాట్లాడుతూ చెప్పబడినటువంటి మాట. యేసయ్య గారు శిష్యత్వము అంటే 26వ వచనంలో 25-26వ వచనంలో చూస్తాం కదా. బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అట్లా మనం ఇక్కడ కొన్ని విషయాలు చూస్తాం, నా శిష్యుడు కానేరడు అని. చివరిలో కూడా చూస్తాం, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినది అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. అంటే యేసయ్య గారు శిష్యత్వం గురించి చాలా స్పష్టంగా చెప్పబడిన మాటలు. ఆ మాటల తర్వాత ఈ 2 వచనాలు చెప్తారు చివరిగా ఈ యొక్క అధ్యాయంలో. మరి శిష్యత్వం గురించి మనం గమనించినట్టయితే శిష్యత్వం గురించి యేసయ్య గారు చాలా స్పష్టంగా చెప్పారు. శిష్యత్వంలో ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒకటి సారం కలిగినటువంటి జీవితాలు కలిగి ఉంది. దాంతో పాటు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేను అనేటటువంటిది మన జీవితాల్లో ఉండకూడదు. అంటే యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. నిన్ను, నీతో కూడా ఉన్న వాటిని డినై చేసుకుంటేనే, లోకంలో నువ్వేవైతే ముఖ్యం అనుకుంటున్నావో వాటిని డినై చేసుకుంటేనే, నీకున్నవన్నీ ఏవైతే నువ్వు అంటే ఏవైతే వేటి గురించి అయితే నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావో, అంటే దేవుని కంటే పైగా నువ్వు వేటినైతే నీ జీవితంలో ఉంచుకున్నావో వాటిని డినై చేయకుండా ఉంటే నువ్వు శిష్యుని కాలేవు. అంటే నీవు అనేది నువ్వు చేసే పనుల్లో నేను 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 నాది అనే పదాలు మనం వాడతాం కదా, అవి ఎంత తక్కువగా ఉంటే అంతగా మనము శిష్యత్వంలో పాల్గొనగలుగుతాం. అది కూడా మళ్ళీ ఉప్పు లక్షణానికే దారితీస్తుంది. ఉప్పు అనేది మనం ఈ ఉప్పు అనేది ఏదైతే ఉందో ఈ ఉప్పుని మనము వాడతాం. వాడినప్పుడు ఈ ఉప్పు కనిపించకుండా పోతుంది కూరలో మనం మళ్ళీ తర్వాత ఎంత వెతికినా ఉప్పు మనకు కనిపించదు, కానీ ఉప్పు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఈ కనిపించేటటువంటి తెల్ల ఉప్పు మనం కూరలో కలిపినప్పుడు దాని యొక్క ఐడెంటిటీ కోల్పోతుంది, కానీ దాని కూరకు ఒక గొప్ప విలువను, రుచినిస్తుంది. శిష్యత్వంలో కూడా నేను అనేది ఉండకుండా ఉంటేనే మనము ఇతరులకు, లేకపోతే యేసయ్య గారు చెప్పినట్టుగా మనం శిష్యులుగా, నిజమైన శిష్యులుగా ఉంటాం. ఎప్పటికైతే మన జీవితాల్లో నేను, నాది అనేది ఎక్కువగా ఉంటాయో అప్పుడు నిజమైన సారము కలిగినటువంటి ఉప్పుగా మనం ఉందాం. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, ఇది 3వ విషయం. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు మరి మనం యేసుని వెంబడిస్తున్న వారమైతే, ఇఫ్ ఆర్ లివింగ్ యాజ్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్, మన జీవితాలు సారం కలిగినట్టు ఉప్పుగా ఉన్నాయా? ఆర్ వి రెడీ టు డినై అవర్ సెల్స్? ఆర్ వి రెడీ టు లూజ్ అవర్ ఐడెంటిటీ టు యాడ్ వాల్యూ టు పీపుల్ అరౌండ్ అస్, టు బి ట్రూ డిసైపుల్స్? మరి ఇంకో విషయం, చివరిగా ఒక విషయం గమనిస్తూ మనం ముగించుకుందాం. లేవియా కాండము 2వ అధ్యాయంలో చూసినట్టయితే బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 2. లేవియా కాండము మరి 2వ అధ్యాయంలో చూద్దాం. లేవియా కాండము 2వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఇక్కడ మీరింటికి వెళ్ళిన తర్వాత దయచేసి వీలైతే 2వ అధ్యాయం చదవండి. ఇక్కడ ఏమని ఉంటుందంటే 2వ అధ్యాయంలో అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి ఆజ్ఞలు, లేకపోతే వారికి ఇచ్చినటువంటి ఎలా జీవించాలి, ఎలా దేవుని సన్నిధిలో దేవుని పూజించాలనేటటువంటి విషయాలు ఏవైతే వాళ్ళు చెప్పారో ఆ విషయాల్లో మరి 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే అక్కడ నైవేద్యం గురించి చెప్పబడి ఉంది. నైవేద్యం ఎలా సమర్పించుకోవాలి అనేది చెప్పబడుతూ అక్కడ మరి 13వ వచనంకి వచ్చేసరికి అక్కడ ఒక మంచి మాటను చూస్తాం. లేవియా కాండము 2వ అధ్యాయము 13వ వచనం, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను, నీవు
అర్పించి నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను అని స్పష్టంగా రాయబడింది. నీ అర్పణములన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలను. అంటే దేవుడు తను చేసినటువంటి వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానీ పద్ధతులు కానీ ఏవైతున్నాయో వాటిలో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఒకటి ఏంటంటే, అర్పణములన్నిటిలో కూడా ఉప్పు, మీ అర్పణములన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలను. అంటే దేవుడు వారితో నిబంధన చేశాడు, వారిని పద్ధతి ప్రకారంగా జీవించమని చెప్పను. పద్ధతి ప్రకారంగా జీవించమన్నప్పుడు వారు ఏవైతే సాక్రిఫైజెస్ చేయాలో, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో చూస్తే ఇది ఏంటంటే గ్రెయిన్ ఆఫరింగ్. మరి ఈ యొక్క ఆఫరింగ్స్, సాక్రిఫైజెస్ ఈ విషయాల్లో ఏ పద్ధతి ప్రకారంగా ఏదైతే ఉండాలని చెప్పారో, అప్పుడు దేవుడు దాంట్లో కోరుకుంటుంది ఏంటంటే మన వైపు నుండి మనము ఎంతగా ఆ నిబంధనకు విశ్వాసం కలిగి ఉన్నాం, మనము ఎంతవరకు మనము ప్రిజర్వ్ చేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి నిబంధనలు విషయాల్లో మరి తను సమర్పించాలన్నటువంటి ఏవైతే ఇవన్నీ కోరుకున్నాడో పాత నిబంధనలో, అప్పుడు ఆఫరింగ్స్ అన్నిట్లో కూడా మరి దేవుడు కోరుకుంది ఏంటంటే ఉప్పును యాడ్ చేసి ఆఫరింగ్స్ ఇవ్వమని. అంటే we have to be faithful in that ఆఫరింగ్స్ ఏవైతే అప్పుడు ఇస్తున్నారో, ఆఫరింగ్స్ లో మనము దేవునితో ఒక ఒప్పందంకి వస్తున్నాము అనేటటువంటి విషయం. ఆ విషయంలో మనం విశ్వాసంతో సమర్పిస్తున్నాం. ఈ రెండు మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే కొత్త నిబంధన వచ్చేసరికి దేవుడు మళ్ళీ ఇలాంటి ఆఫరింగ్స్ కోరుకోవట్లేదు కదా. దేవుడు మన నుండి ఏం కోరుకున్నాడు? మనలనే we have to offer ourselves as a living sacrifice. అంటే ఇప్పుడు రోమా గ్రంథము 12వ అధ్యాయంలో చూస్తాం కదా. రోమా గ్రంథము మరి 12వ అధ్యాయంలో చూసినట్టయితే ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తాం ఏంటంటే ఏ రకంగా మనం సమర్పించుకోవాలని. రోమా గ్రంథము 12వ అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమే. హల్లెలూయా. అంటే సజీవ యాగముగా మన శరీరమును సమర్పించుకోవాలంటే ఉప్పు సారము కలిగినటువంటి శరీరాలు. హల్లెలూయా. అది తప్పకుండా మనకు ఉండాలి. ఉప్పు సారము కలిగినటువంటి ఆ యొక్క మన జీవితాలు ఏవైతున్నాయో, ఉప్పు సారము కలిగినటువంటి మనము దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకంటే ఆది కాండము, పాత నిబంధన లేవే కాండంలో మీరు మీ అర్పణములన్నిట్లోనూ ఉప్పు అర్పింపవాలను అని ఉంది. ఇది మన వైపు నుండే కాదు, ఇక్కడ ఏమని ఉంటుంది? సాల్ట్ ఆఫ్ ద కవనెంట్ అని. కానీ దేవుని వైపు నుండి కూడా అది మనం వింటాం. అంటే ఇక్కడ సాల్ట్ ఆఫ్ ద కవనెంట్. మరి ఇంకొక ఇప్పుడు తెలుగులో చూస్తే ఇక్కడ ఏమంటుందంటే నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు అని ఉంటుంది. కానీ దేవుడు మరి వాక్యంలో మనం చూసినట్టయితే 2 చోట్ల ఉప్పుని, నిబంధనని కలుపుతూ కవనెంట్ ఆఫ్ సాల్ట్ అని వాడబడింది. మరి నంబర్స్ సంఖ్యాకాండంలో చూసినట్టయితే అక్కడ మనం చాలా చక్కగా చూస్తాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ
నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి తిని. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు మరి లేవీయులను తన కొరకు అంటే యాజకులుగా మళ్ళీ గుడారంలో ఆలయంలో పనిచేసేటువంటి వివిధ పనుల్లో నియమించుకున్నాడు దేవుడు. వారికి సపరేట్ గా అన్ని తెగలకు వచ్చినట్టు భూమిని వారికి పంచిపెట్ల. వారికి ఏ రకంగా ఆహారం రావాలో అది కూడా పద్ధతి ప్రకారంగా దేవుడు వారికి చెప్తూ, ఇక్కడ వారు చెప్పబడుతున్నట్టు మాట్లాడేటంటే ఈ రకంగా తప్పకుండా మీకు కొన్ని అప్పగింపబడతాయి. ఇంకా దేవుడు ఇంకా దాని తర్వాత ఏమని చెప్తున్నాడో చూడండి. వారితో ఏమంటున్నాడంటే 20వ వచనం చూస్తే, మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంతో గొప్ప విషయం చూడండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన వచనంలో ఏమని చెప్తున్నాడు, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఇవన్నిటి విషయంలో దేవుడు ఏమని చెప్తున్నాడు, నీకు నీ సంతతికి నీ యెహోవా సన్నిధిని నిత్యము స్థిరమైనటువంటి నిబంధన. ఇక్కడ మనం ఉప్పు అనే మాట తెలుగులో మనం చూడట్ల, కానీ ఇదే వాక్యాలు మనం ఇంగ్లీష్ లో చూసినట్టయితే అక్కడ ఏమని ఉంటుందంటే, all the holy contributions that the people of Israel present to the Lord, I give it to you and to your sons and daughters with you as a perpetual due అనుకుంటుంది. తర్వాత ఏమని ఉంటుందంటే, it is a covenant of salt forever before the Lord for you. It is a covenant of salt forever before the Lord for you and for your offspring with you అన్నాడు. ఎంతో గొప్ప విషయం చూడండి. అంటే దేవుడు కూడా తెలిసిన నిబంధనను ఏమంటున్నాడంటే కవనెంట్ ఆఫ్ సాల్ట్. అంటే సాల్ట్ అనేది ప్రిజర్వేటివ్స్, ఇట్ ఇండికేట్స్ అంటే ప్యూరిటీ ఎలాగో ఇట్ ఆల్సో ఇండికేట్స్ పర్మనెన్స్ అంటే స్టెబిలిటీ. అది అంటే మనం ఉప్పుని పచ్చళ్ళు వాడినప్పుడు ఎందుకు వాడతాం, పచ్చళ్ళు ఎక్కువ రోజులు ఉండాలి. ఉప్పు తక్కువ వాడామనుకోండి, లేక సారం లేనటువంటి ఉప్పును మనం వాడామనుకోండి, ఆ పచ్చళ్ళు తొందరగా బూజు పట్టిపోతాయి. ఇక్కడ దేవుడు కవనెంట్ ఆఫ్ అంటే ఇంగ్లీష్ లో చూస్తే కవనెంట్ ఆఫ్ సాల్ట్, అది ఫర్ ఎవర్ బిఫోర్ ద లార్డ్ అంటాడు, ఆయన ముందు. అంటే తెలుగులో స్థిరమైనటువంటి యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన అని. మరి అదే విషయము మనము దినవృత్తాంతం అంటే బుక్ ఆఫ్ క్రానికల్స్ అక్కడ మనము కొన్ని విషయాలు చూద్దాం. బుక్ ఆఫ్ క్రానికల్స్ మరి 2వ గ్రంథము 13వ అధ్యాయంలో చూద్దాం. అక్కడ మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి జెరోబోముతో మరి రాజైనటువంటి యెరోబోము ఏలుబడిలో 18వ సంవత్సరము అబీయా దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయంలో కొన్ని మాటలు. అక్కడ ఇశ్రాయేలు రాజు యెరూషలేము రాజును అంటే యూదా రాజు అయినటువంటి అబీయా మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెరోబోముతో మాట్లాడిన మాటలు మనం గమనిస్తే అక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో, ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చనని మీరు తెలుసుకొందురు కదా అని ఇక్కడ చూసేముంది. అంటే దేవుడు ప్రమాణం ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధన గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన అంటే ఎప్పటికీ ఉండేటటువంటి నిబంధన. అదే మనం ఇంగ్లీష్ లో చూస్తే ఏమంటుందంటే అక్కడ మళ్ళీ, ought you not to know that the Lord God of Israel gave the kingship over Israel forever to David. అంటే ఇశ్రాయేలు పైన ఆ యొక్క రాజ్యం ఎల్లప్పుడూ ఎవరికి ఇచ్చాడు, దావీదు సంతతి వారికి ఇచ్చాడు. అండ్ హిస్ సన్స్ బై ఎ కవనెంట్ ఆఫ్ సాల్ట్ అంటే
నిత్యము అంటే పర్మనెన్సీ, అంటే ప్రిజర్వ్ చేయబడినటువంటి నిబంధన, దేవుని నిబంధన. దానికి పాత నిబంధన మనం ఏమని చూస్తున్నాము, ఎప్పటికీ ఉన్నటువంటి అంటే కవనెంట్ ఆఫ్ సాల్ట్. అది నిజంగా ఉంచబడింది కదండి, మనందరూ తెలుసు. దావీదు సంతతి నుండి మరి వచ్చినటువంటి యేసయ్య గారు ప్రిన్స్ ఆఫ్ పీస్, కింగ్ ఆఫ్ కింగ్స్ కదా, దేవుని రాజ్యాన్ని ఏర్పరిచాడు. మరి తిరిగి రాబోతున్నాడు యేసయ్య. మరి అప్పుడున్న లేవీలకి దేవుడు కవనెంట్ ఆఫ్ సాల్ట్ ఏర్పరిచాడు. ఏమని? వారికి ఇచ్చేటటువంటి స్వాస్థ్యాన్ని వారికి ఇస్తానని, తప్పకుండా ఆయన సన్నిధిలో ఉంటుందని చెప్పాడు. అది నెరవేరుతుందా? అవును, నెరవేరుతుంది. ఎందుకంటే మనం తర్వాత యేసయ్య గారు తను ప్రధాన యాజకుడిగా చేసినటువంటి శిలువ పైన, తను పరిచర్యలో చేసినటువంటి కార్యము, శిలువ పైన తాను సమర్పించుకొని ప్రధాన యాజకునిగా తాను చేసినటువంటి ఆ యొక్క రోల్ ఏదైతే ఉందో, పాత్ర ఏదైతే ఉందో, దానిని బట్టి యేసయ్య గారు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి మనం అందరం నమ్ముతాం కదండి. ఏంటంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఉన్నటువంటి కవనెంట్ ఆఫ్ సాల్ట్ ఇప్పుడు కూడా, అంటే మనం నమ్మితే మన ద్వారా అది ఎలా కవనెంట్ ఆఫ్ సాల్ట్ గా, నిత్య నిబంధనగా దేవుని సన్నిధిలో ఉందో చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ కదా. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు సెలవిచ్చాడు కదా, ఏమని? ఆ యొక్క యాజకత్వం గురించి కదండి. మనం అది నమ్మాలి. నమ్మితేనే మనము ఈ లోకంలో ఇంకా బలంగా మనం జీవిస్తాం. వీఆర్ కాల్డ్ ఇన్ టు ద రాయల్ ప్రీస్ట్హుడ్ అని ఉంటుంది మనకి. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాలు మనము ఈ లోకంలో ఎలా జీవిస్తూ ఉన్నాం? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మరి 6వ వచనంలో చూస్తే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. అందుకోసం అక్కడ ఏముంది? నేనే మీ పోర్షన్, ఐఎమ్ యువర్ పోర్షన్ ఫర్ ఎవర్ అని వారితో మాట్లాడు. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి మనము దేవునితో కలిగి ఉన్నటువంటి నిబంధన, మరి ఈ యొక్క కవనెంట్ ఆఫ్ సాల్ట్ అని దేవుడు మనకి ఇచ్చిన నిబంధన, కవనెంట్ ఆఫ్ సాల్ట్ అని మనం నమ్ముచున్నామా? మరి ఆ నిబంధనను బట్టి మనకు దేవుడు ఇచ్చినటువంటి పాత్ర ఏదైతే ఉందో, ఆ పాత్రను మనం ఎలా మనం నిర్వహిస్తున్నాం? మనలను మనం దేవునికి సజీవ యాగముగా, అంటే లివింగ్ సాక్రిఫైస్ గా మనము సమర్పించుకుంటే, మళ్ళీ ఉప్పు సారము కలిగినటువంటి వారముగా సమర్పించుకుంటున్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, ఉప్పు చాలా అవసరమైనటువంటి విషయం. మన శరీరంలో ఉప్పు లేకుండా ఉంటే మనం బ్రతకం. హాస్పిటల్ ఎప్పుడు అడ్మిట్ అయినా కానీ సలైన్ ఎక్కిస్తారు. సలైన్ లో ఉండేది ఉప్పు. ఫిజికల్ గా మనకు ఎంతగా అది అవసరమో, ఆత్మీయ జీవితంలో కూడా మనం అలాంటి సారం కలిగిన వారమై ఉండాలి. ఉప్పు సారము మనలో ఉండాలి. మనము ఈ లోకంలో సారము కలిగిన ఉప్పులాగా జీవించాలి. శిష్యులుగా ఉంటే ఉప్పు ఎలాగైతే అదృశ్యమైపోయి తను విలువనిస్తుందో, అలా మనం కూడా తగ్గించుకొని మనలో మనం కూడా నేను అనేది లేకుండా పనిచేస్తూ దేవుని శిష్యులుగా గొప్పగా వాడబడాలి. అంతేకాకుండా దేవుడు ఏర్పరిచినటువంటి కవనెంట్ సాల్ట్, నిత్యమైనటువంటి నిబంధన, భంగము చేయబడలేనటువంటి నిబంధన ఏదైతే ఉందో అది మనం నమ్మి, అది ఆల్రెడీ యేసయ్య గారు ఈ లోకంలో ఏర్పరిచాడు. ఆ రాజ్యంలో మనని వారసులుగా ఉంచాడు. ఆ రాజ్యంలో మనని రాయల్ ప్రీస్ట్హుడ్ కి చేర్చాడు. లేవీలు ఎలాగైతే ప్రధాన యాజకుడిగా ప్రీస్ట్ గా ఉంటూ దేవుని స్వాస్థ్యంని ఆయననే తమ స్వాస్థ్యంగా
ఆయననే తన స్వాస్థ్యంగా భావించారో మనం కూడా అలా దేవుడే మన స్వాస్థ్యంగా భావిస్తూ మన జీవితాల్ని, మన శరీరాన్ని సారము కలిగిన ఉప్పులాగా సజీవ యాగముగా సమర్పించుకుందాం. దేవుడు ఈ విషయంలో మనందరికీ బలాన్ని అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడి విషయంలో మనందరినీ బలపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, దేవానాయన యొక్క ఉదయకాల సమయంలో సన్నిలో చేరి దేవ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. ఎంత శ్రేష్టమైనటువంటి దేవుడవు తండ్రి. దేవా, మరి నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు నీ విషయాలు నాయన శ్రేష్టమైనటువంటి విషయాలు మాకు అర్థమే విధంగా మీరు దేవా మరి వాక్యంలో ముఖ్యంగా యేసయ్య గారు మీరు పరిచర్య చేస్తున్నప్పుడు మరి ఉప్పు గురించి మాట్లాడిన విషయాలు దేవా, దాని ద్వారా మాకు బయలుపరిచినటువంటి వాక్యంలో ఉన్న సత్యాలను బట్టి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవునాయన, ఈ లోకంలో మేము లోకంలో ఉన్నాం, కానీ లోక సంబంధముగా కాకుండా దేవుని సంబంధులుగా సారము కలిగినటువంటి ఉప్పులాగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని, లోకానికి పై ఉండే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని, ఉప్పు కలిగినటువంటి లక్షణాలు మేము కలిగి ఉండే విధంగా దేవా మరి నీ నిబంధన శ్రేష్టమైనటువంటి నిబంధన, నిత్యమైనటువంటి నిబంధన, మరి కవెనెంట్ ఆఫ్ సాల్ట్ ఏదైతే ఉందో ఆ విషయంలో మీరు మాకు ఏర్పరిచినటువంటి కొత్త రోల్ ఏదైతే ఉందో ఆ విషయంలో దేవా మరి వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని గ్రహించి దాంట్లో బలపరచబడి ఆ రకంగా మేము జీవించే విధంగా సారము కలిగినటువంటి జీవితాలతో మమ్మల్ని మేము దేవా నీకు సజీవ యాగంగా సమర్పించుకునే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని, నిలబెట్టమని చిన్న ప్రార్థన అంగీకరించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో ఇప్పటి వరకు వాక్య పరిచర్య చేసిన డాక్టర్ శ్యామ్సన్ సుజిత్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. లూకా శుభవార్త 14వ అధ్యాయం 34-35 వచనాల ద్వారా ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారం అయితే దేని వలన దానికి సారం కలుగును, అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దానిని బయట పారవేయుదురు అని చెప్పారు. ఆ విధంగా మనము 1వ యోహాను పత్రిక 5:19 ద్వారా మనము దేవుని సంబంధము అదే విధంగా లోకమంతా దుష్టుని యందు ఉన్నదని మనం ఎరుగుదుము కనుక ఉప్పు వేరు చేయబడి మలినాలు తొలగింపబడి ఏ విధంగా శుద్ధి చేయబడుతుందో అలాగే మనం కూడా ఇహలోక మాలిన్యాల నుండి వేరు చేయబడి లోకంలో ఉపయోగించబడాలి. మత్తయి 5:13 ద్వారా మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పారు. మనం మన చుట్టూ ఉన్న వారిని సత్యవాక్యం వైపు తిరిగేలా మన ప్రవర్తన ఉండాలి. ఉప్పు ఎలా ఇతర వస్తువులతో కరిగినప్పుడు మాత్రమే పని చేస్తుందో అలాగే క్రైస్తవులమైన మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రజలతో కలిసి క్రీస్తు వైపు నడిపించాలి. మార్క్ శుభవార్త 9:49-50 ద్వారా ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారం అయితే దేని వలన దానికి సారం కలుగుచేతురు, మీలో మీరు ఉప్పు సారం కలవారు ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలని చెప్పారు. మనలో ఉన్న అభ్యంతరపరిచే విషయాలు మనలోంచి తొలగించుకొని దేవునితో అలాగే మానవులతో సమాధానంగా ఉండాలి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఉండాలి ఆనందము ఉన్నది అని రోమా 14:17 ద్వారా మనం సమాధానాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవుడు ప్రత్యేకింపబడి తన జీవితంలో దిగజారిన విశ్వాసంలోనికి పోకుండా మంచి విశ్వాసంలో జీవించాలి. లేవికాండం 2:13 ద్వారా ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చాలి. అలాగే దేవుని నిబంధన యొక్క ఉప్పు నైవేద్యం మీద ఉండాలి అని చెప్పారు. మనము మన దేవునికి సజీవ యాగంగా లోబడి ఉప్పు వలె మనల్ని మనం అర్పించుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. సంఖ్యాకాండం 18:20 ద్వారా ఇశ్రాయేల్ మధ్య నీ పాలు నీ స్వాస్థ్యం నేనే అని అహరోనుతో దేవుడు ఉప్పు నిబంధన చేశాడు. అదే విధంగా 2వ దినవృత్తాంతంలో 13:5 ద్వారా యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ ఉప్పు నిబంధన చేసి ఇశ్రాయేల్ రాజ్యాన్ని నిత్యము వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మనం కూడా లూకా 9:23 ద్వారా ఎవడైనను నన్ను వెంబడింపు కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని పిలిచి చెప్పినట్లుగా మనం కూడా మనల్ని ఉపేక్షించుకొని ఉప్పు సారం కలిగిన వారమై ఉండాలి. మంచి వాక్యాన్ని చెప్పిన అయ్య గారికి వందనాలండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా విజయ్ కుమార్ పాస్టర్ గారు పాస్టర్ విజయ్ కుమార్ గారు.
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, అయ్యా ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ సందేశంలో మరి తండ్రి నిబంధనతో కూడినటువంటి మరి ఉప్పు మంచిదే గాని అది నిస్సారం అయితే దేని వల్ల సారం పొందగలదు, మనుషుల చేత అది త్రొక్కబడుతున్నదని సారాంశం ద్వారా మరి తండ్రి మంచి జీవితాన్ని లోబడే విధానాన్ని కలిగి ఉండాలని మీరు సెలవిచ్చుంటున్నారు. అవును తండ్రి, ఉప్పులో ఉన్నటువంటి గుణాలు తెలుపు, అది తండ్రి మరి రాయలిటీకి సూచనగా ఉంటున్నది. కరిగిపోయే గుణము మా స్థితిగతులను మార్చుకునే స్థితిని చూపిస్తుంటున్నది. మరి భద్రతను అనగా తండ్రికి మరి అనేక సంవత్సరాలుగా అది నిలబడే స్థాయిని పెంచుతుంటున్నది. అలాగే తండ్రి మరి ఉప్పుకున్నటువంటి మరొక గుణాన్ని మేము చూసినట్లయితే అది తండ్రి ఎంతగానో మా యొక్క పరిస్థితులను మార్చుకునే దానికి జీవితానికి మా యొక్క జీవితాలకు అనుకూలంగా ఆయన మరి ఉపమాన రీతిలో చెప్పినటువంటి సంగతులు ఉంటున్నాయి. మరి అయ్యగారి ద్వారా మరి తను చెప్పబడినటువంటి యొక్క సందేశం ఈరోజు ఉదయకాలంలో మాకు దీవెనకరంగా మారుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి తండ్రి అలాంటి ఒక లక్షణాలను కలిగి కరిగిపోయే గుణంగా మరి తండ్రి పరిశుద్ధతగా మీకు అనుకూలంగా జీవించినైనా నిబంధనకు గుర్తుగాను భద్రతకు గుర్తుగాను ఉన్నటువంటి ఆ యొక్క ఉప్పు అనేటువంటి లక్షణాలను మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఇశ్రాయేల్ ప్రజలను తండ్రి లోకం ఎదుట మీరు ప్రత్యేకపరుచుకొని మీరు లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉన్నారని సెలవిచ్చినారు. యేసయ్య కూడా అదే మాటనే సెలవిచ్చినైనా మీరు నిస్సారం కాకూడదు, ఆ సారాంశాన్ని కలిగి ఉండాలని మీరు సెలవిచ్చుకుంటున్నారు. మరి తండ్రి మరి సందేశాన్ని ఇచ్చినటువంటి అయ్యగారిని దీవించి ఆశీర్వదించండి. మేమందరం తండ్రి ఆ మాటలు విని ఉంటున్నాం. ఆ మాటల్లో ఉన్నటువంటి పరిపక్వతను మేము తండ్రి గ్రహించుకొని సూక్ష్మ బుద్ధి కలిగిన వారిమై ఈ లోక మాలిన్యం అంటకుండగా మరి పవిత్రంగా మరి పరిశుద్ధంగా మంచిగా అనుకూలంగా మీకు జీవించి అనేక ఫలాలను ఫలించిన అనేకల జీవితాలలో మా యొక్క జీవితం రుచికరంగా కృపాసహితంగా ఉన్నట్లు సహాయ సహకారం అందించమని వేడుకుంటూ ఇచ్చినటువంటి ఈ సందేశానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యగారు పరిచర్యను ఆయన పనిని ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి. అలాగే తండ్రి మరి ఈ యొక్క ఉదయకాలంలో ఇలాంటి ఒక ఉన్నతమైన ఆలోచన చేయడానికి జూమ్ మీటింగ్ లో ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరినీ పేరు పేరున వరుసన మీకు కృపలో ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మళ్ళా ఈ ఉదయకాలంలో వచ్చిన ఆయన ప్రార్థనా పరులుగా ఎంతో మంది పెద్దలు మరి తండ్రి అందరూ సేరి ప్రార్థన చేస్తుంటున్నారు. వారందరినీ కూడా ఆశీర్వదించండి. రాబర్ట్ జేమ్సే గారిని అలాగే తన రాంపూర్ ప్రాంతంలో మరి పరిచయం చేస్తున్నటువంటి ఉప మేడం గారి కుటుంబాన్ని మరి పరిచయను ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఎవరైనా ఏదైనా పరిస్థితిలో ఉన్నారంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా హృదయంతరంగా దేవ సమాధానం ఇచ్చే కృప చూపమని వేడుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల్ గారి గురించి మరి తండ్రి మేమందరం విభ్రాంతి పొందుతుంటున్నాం. మరి పరిస్థితి ఏదైనా మీ ఎందు ఆయన మంచి పోరాటం పోరేవాడు ఉంటున్నాడు, కానీ మరి అది శారీరకంగా మా మనస్సుకు మా యొక్క కన్నులకు దుఃఖంగా కనపడుతున్నాం. మీ దృష్టికి నైనా అది అనుకూలంగా ఉంటుందని నమ్ముచుంటున్నాం. అయ్యా మరి తండ్రి ఆ కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి. ఆ కన్నిటికి తండ్రి మీరే సమాధానం ఇవ్వండి. మరి తండ్రి మరి వాగ్వాదములు ఇవన్నీ లేకుండా ఇదిగో తను మీ కొరకు ఎంతో మంది హతసాక్షులు ఉంటున్నారు. వారి లిస్టులో ఆయన కూడా మీరు చేర్చుకున్నారు నమ్ముచుంటున్నాం. మరి తండ్రి మేము మాట్లాడేటప్పుడు సమాజంలో తండ్రి ఏ పని చేసినా మరి తండ్రి మీ యొక్క మెలకువలు పాటించి మరి తండ్రి మీకు ఉన్నతమైనటువంటి మార్గంలో నడవడానికి సహాయం దయచేయండి. ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా మీ కృపాక్షేమాలు తండ్రి అందరి పట్ల ఉంచమని వేడుకుంటున్నాం. మరి తండ్రి అల్లరి మూకలు అనేకమైనటువంటి మీకు వ్యతిరేకమైన పరిస్థితులు రేకెత్తించబడుతుంటున్నాయి. దానికి అర్థమైనా సువార్తను ఇంకా ఎక్కువగా ప్రకటించాలని సంకేతమైంటున్నది. మరి తండ్రి నా యొక్క పని ఏమైనదో ఆ పని చేయడానికి, మా పని ఏమైనదో ఆ పని చేయడానికి మరి మంచి మాటలు మంచి విధానాన్ని ఎన్నుకొని ముందుకు సాగిపోవడానికి కృపా సహితం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలను ఆశీర్వదించి మీరు మాకు ఇచ్చిన వడ్డించిన ఆహారంకై స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యగారిని మరొకసారి జ్ఞాపకంలోకి తీసుకొని వస్తున్నాం. అలాగే ఇక్కడ చేరి వచ్చిన ప్రతి వారిని కూడా పేరు పేరును ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక. ముందు ముద్ద ఇచ్చే మళ్ళీ మా ప్రాథమిక క్షమించము, మమ్మ శోధులో తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ రీతిము నీవే తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరవచ్చే మనందరి మీదను ఈరోజు వాక్య పరిచయం అయ్యగారి మీదను తోడుగా ఉండి నిరంతరం ఆయన కృపలతో మనల్ని
నింపి ఆశీర్వదించి నడిపించి దీవించిన గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. వందనాలు పాస్టర్ గారు. ముగింపు ప్రార్థన మరి ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి మరియు డాక్టర్ శ్యామ్సన్ గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కి మరియు పరిశుద్ధ తేజ గారు మరియు యవన బిడ్డ జాన్సన్ కి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలు.